గెలిస్తేనే సెమీస్ అవకాశాలు. అలాంటిది పాకిస్తాన్ టీమిండియాపై 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై దాదాపు సెమీస్ నుంచి దూరమైంది. విరాట్ కోహ్లీ అజయ్ సెంచరీ కారణంగా పాకిస్తాన్ లీగ్ దశ నుంచే ఇంటిముఖం పట్టింది. వన్డేల్లో 51వ సెంచరీని పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో కలిసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో రాణించిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో 2వ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా సెమీస్ లో అడుగుపెట్టింది. అయితే పాకిస్తాన్ జట్టు ఈ మ్యాచ్ లో ఓ రకంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైందనే చెప్పాలి. ఎందుకంటే పిచ్ క్యూరేటర్ అంచనా ప్రకారం 280 నుంచి 300 స్కోరు చేయదగ్గ వికెట్ అంటూ ముందుగానే ప్రకటించాడు. కానీ పాకిస్తాన్ మధ్య ఓవర్లలో నెమ్మదిగా ఆడి స్కోర్ బోర్డుపై తగినన్ని పరుగులు లేకపోవటం ఆ జట్టు భారీ తేడా ఓటమికి కారణమైంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ స్పందించాడు. టీమిండియాపై మేము 3 విభాగాల్లోనూ ఓడిపోయాం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా 3 విభాగాల్లో మెరుగ్గా రాణించలేకపోయాం. ముఖ్యంగా భారత బౌలర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మా నుంచి మ్యాచ్ ని ఆ ఇద్దరే లాగేశారు. ఇక ఫీల్డింగ్ తప్పిదాలు కూడా మా ఓటమిని శాసించిందని మహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు. అయితే టాస్ గెలిచినా కూడా అడ్వాంటేజ్ లేకుండా పోయింది. అందుకు భారత బౌలర్లు అద్భుతంగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. నాతో పాటు షకీల్ చివరి వరకు ఆడాలనుకున్నాం, కానీ షాట్ సెలక్షన్ సరిగ్గా లేక అవుట్ అయ్యాం. ఈ క్రమంలోనే ఒత్తిడికి లోనై స్కోర్ బోర్డుపై తగినన్ని పరుగులు లేకపోయింది. 280కి పైగా స్కోర్ బోర్డుపై పరుగులు ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది. ఏది ఏమైనా ఈ మ్యాచ్ గెలుపులో విరాట్ కోహ్లీ మా నుంచి మ్యాచ్ ని లాగేశాడనే చెప్పాలని రిజ్వాన్ అన్నాడు. ఇక సెమీస్ అవకాశాలపై స్పందిస్తూ ఇప్పటికే మా నుంచి 90% అవకాశాలు కోల్పోయామని రిజ్వాన్ పేర్కొన్నాడు. ఇక భారత్ తో ఓటమితో సెమీస్ అవకాశాలు కోల్పోయిన పాకిస్తాన్ టీం ఈ లీగ్ దశలోని చివరి మ్యాచ్ బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ తలపడనుంది. అయితే టీమిండియాతో ఓటమితో పాటు సెమీస్ అవకాశాలు కోల్పోవడంతో దుబాయ్ నుంచి పాకిస్తాన్ లో ఎలా అడుగు పెట్టాలనే భయాందోళనలో పాకిస్తాన్ టీం ఉంది. అభిమానుల నుంచి వచ్చే వ్యతిరేకత తట్టుకోవడం కష్టమే.